నంద్యాల జిల్లా చాగలమర్రి ఎంపీడీఓ కార్యాలయంలో విధుల్లో ఉన్న డిప్యూటీ ఎంపీడీఓ తాహీర్ హుసేన్ పై జరిగిన దాడిని ఎన్ఎంజేఏసీ ఆల్మేవా ఏపీ తరపున తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ అబ్దుల్లా రషాదీ మరియు ఆల్మేవా ఏపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ మహమ్మద్ అబులైస్, జమీయతే ఇస్లామీ అధ్యక్షులు అబ్దుల్ సమద్ల ఆధ్వర్యంలో సంయుక్త సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ చెల్లా నాగరాజ్ అనే స్థానిక టీడీపీ నాయకుడు కొంతమంది అనుచరులతో కలిసి తాగిన మైకంలో నంద్యాల జిల్లా చాగలమర్రి ఎంపీడీఓ కార్యాలయంలో విధుల్లో ఉన్న తాహీర్ హుసేన్ డిప్యూటీ ఎంపీడీఓ అనే గస్టెడ్ ఆఫీసర్ పై శారీరకంగా దాడికి పాల్పడడం జరిగిందని, ఇది అమానుషమైన చర్య అన్నారు. టీడీపీ నాయకుడు ఇదివరకే 2 అధికారులపై ఇలాగే దౌర్జన్యం చేశాడని తెలిపారు. ఆనాడే అతనిపై చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఒక ప్రభుత్వ అధికారి విధుల్లో ఉండగా ఆయనపై దాడి జరగడం అనేది కేవలం వ్యక్తిగత దాడి మాత్రమే కాకుండా రాజ్యాంగంపై దాడి అని భావిస్తున్నామన్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను, అధికారుల స్వతంత్రతను నిర్వీర్యం చేసే ప్రమాదకర ప్రవర్తన అని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీని విజ్ఞప్తి చేస్తూ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అధికారుల భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ బాబా ఫక్రుద్దీన్, ఎస్డిపిఐ మసీద్ ఖాన్, కోశాధికారి బాషా, కో కన్వీనర్ మస్తాన్, ఆల్మేవా మహమ్మద్ గౌస్, మిల్లీ కౌన్సిల్ అడ్వకేట్ అసదుల్లా, ఏఎంఐఎం సమీర్, నూర్ బాషా తదితరులు పాల్గొన్నారు. మంగళవారం చాగలమర్రి మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో మార్గదర్శి అనే కార్యక్రమం, బంగారు కుటుంబం అనే కార్యక్రమం జరుగుతుండగా తాహీర్ హుసేన్ అనే ఎంపీడీఓ కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీఓగా పనిచేస్తున్న ఉద్యోగిని బండబూతులు తిడుతూ ఒక రాజకీయ నాయకుడు, ఛోటా నాయకుడు తన 4 అనుచరులతో కలిసి మద్యం సేవించి ఉండి అతన్ని ఇష్టానుసారంగా కొట్టడము, దానికి ఆయన చేసిన క్రైమ్ ఏమీ లేదు. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అతన్ని ఏదో పిలవలేదనే కారణంగా యాక్చువల్గా అతను వార్డు మెంబర్ కూడా కాదని పేపర్ల ద్వారా తెలుస్తున్నది. ఇటువంటి చర్యలు దేన్ని సూచిస్తున్నాయి? అసలు ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేయాలనా లేదా? కార్యాలయంలో ఆయన విధులు నిర్వర్తిస్తుండగా ఇటువంటి చర్య చేయడము నంద్యాల ముస్లిం జేఏసీ, ఆ తర్వాత ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి నాయకులను అనుచరులుగా పెట్టుకున్న రాజకీయ నాయకులు కూడా పరిశీలించాలి. ఇటువంటి వాళ్ళను తమ అనుచరులుగా కంటిన్యూ చేయకూడదు. ఆ తర్వాత ఇటువంటి వాళ్ళు ఉంటే రాజకీయాలు విషతుల్యమవుతాయని మీడియా ముఖంగా మేము చెప్తూ ఉన్నాము. ఇతని మీద మేము రేపు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయబోతున్నాము. ఎస్పీ గారు తగు చర్యలు చట్టపరంగా తీసుకుంటారని ఆశిస్తున్నాము. తర్వాత ఈ విధంగా చేయడము రాజ్యాంగము ప్రజలకు ఇచ్చిన హక్కులను హరించడమే, రాజ్యాంగాన్ని కాలరాయడమే అని మేము అభిప్రాయపడుతున్నాము. కాబట్టి ప్రభుత్వము తగిన చర్యలు ఇటువంటి వాటి మీద తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగస్తులపై తనను గొప్పలు చెప్పుకునేదానికి కొంతమంది రాజకీయ నాయకులు వేధింపులు చేయడం, దాడులు చేయడము దుర్మార్గమైన చర్య అని చెప్పి ఇన్సాఫ్ ముస్లిం జేఏసీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ చాగలమర్రిలో జరిగిన సంఘటన అందుకు ఉదాహరణ. అతను రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పనినే చేస్తున్నారు, కానీ నన్ను ఎందుకు పిలిచలేదని చెప్పి చెల్లా నాగరాజ్ అనే ఒక ఎదవ అతను ముస్లిం ఉద్యోగిని పైన దాడి చేయడం అనేది ఎంతవరకు సబబు? గతంలోనే ఇంతకుముందు శ్రీనివాసరావు అనే ఉద్యోగి పైన కూడా ఇలాగే దాడి జరిగింది, సుదర్శన్ అనే ఉద్యోగి పైన దాడి జరిగింది. ఇట్లా ఉద్యోగస్తులను
దాడులు చేయడం అనేది ఎంతవరకు సబబు? ఇంతవరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఆ దాడిని ఖండించకపోవడం కూడా చాలా విచారకరం. ఈరోజు అతని జరుగుతుంది, రేపు ఇంకొకటి జరుగుతుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీ నాయకులు ఏమైనా తొత్తులా? కాదు కదా, ప్రభుత్వం చెప్పిన పనులే చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇటువంటి ఈ చల్లా నాగరాజు అనే వెధవలాంటి వెధవలను అధికార పార్టీ నాయకులు అదుపులోకి పెట్టాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. वरहमतुल्लाहि वबरकातुहू। गुज़िश्ता मंगल के दिन नंद्याला ज़िला आलागड्डा इलाक़ा चागलमारी में ताहिर हुसैन बोलने वाले ऑफिसर अपनी ड्यूटी करते हुए गवर्नमेंट जो प्रोग्राम था उसको अदा कर रहे थे, तो मुझे बुलाए नहीं बोलकर चल्ला बोलने वाला आकर वहाँ पर उनके ऊपर हाथ उठाना, उनको मारना, अपने साथियों के साथ शराब के नशे में आकर उनको नुकसान पहुँचाना। ये जैसे ही हम ये चाहते हैं कि हुकूमत वाले ऑफिसर्स, गवर्नमेंट ऑफिसर्स जब किसी के साथ ज़्यादती करते हैं तो न्यूज़ में बहुत उसको उछाल कर दिखाया जाता है। మొన్న చాగల్మారి మండలంలో ఒక ఉద్యోగిపై జరిగిన చర్యను నంద్యాల ముస్లిం జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆయన తాహిర్ హుసేన్ అని అసిస్టెంట్ ఎంపీడీఓ, అంటే ఒక గజెటెడ్ ఆఫీసర్. ఆయన అధికారికంగా ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నప్పుడు కొంతమంది రౌడీ ముక్కలు ఎమ్మెల్యే అనుచరులని చెప్పుకొని వచ్చి అతని మీద దాడి చేయడం ఏమైనా చర్య? ఈ ప్రజాప్రతినిధులు కూడా గుర్తించాలా? ఇలాంటి చెంచాలకు మీరు పోషిస్తే అది మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకి దెబ్బతీస్తుంది. ఇలాంటి చెంచాలు, ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు వేసుకున్న పార్టీ చొక్కా 4-5 ఏళ్ళు ఉంటుంది, కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఆయన గజెటెడ్ ఆఫీసరు, ఆయన సర్వీసు 30-40 ఏళ్ళు ఉంటుంది. అలాంటి ఉద్యోగి మీద అతను వచ్చి చల్లా నాగరాజు అతను వచ్చి దాడి చేయడము చాలా ఖండించదగ్గ విషయము. ఇది ప్రభుత్వ ఉద్యోగులందరూ దీన్ని ఉమ్మడిగా ఖండించాలా.